ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు వెంటనే చెల్లించాలంటూ ఉన్నత విద్యా మండలి వద్ద బీసీ విద్యార్థి సంఘాలు ఆందోళన చేపట్టాయి. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రమ్య ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. ఫీజు రీయింబర్స్మెంట్కి సంబంధించిన పెండింగ్ బకాయిలను విడుదల చేయాలంటూ 5వ రోజు ప్రైవేట్ కళాశాల బంద్ కొనసాగుతుంది. ఈ నేపథ్యంలోనే ఉన్నత విద్యామండలి కార్యాలయాన్ని ముట్టడికి బీసీ విద్యార్థి సంఘం నుంచి విద్యార్థులు భారీగా తరలివచ్చారు. వారికి మద్దతు ఇస్తూ ఆర్ కృష్ణయ్య గారికి ఉన్నారు. ప్రస్తుతం ఆయన మనతో ఉన్నారు. ఆయన అడుగుదాం. సార్, 5 days అవుతుంది ఈ కొనసాగుతూనే ఉంది ఈ బంద్ అనేది. మరోవైపు కోర్టుకు వెళ్లారు ఈరోజు ప్రైవేట్ కళాశాలకు సంబంధించిన యాజమాన్యాలు. వాళ్ళకి ఏదైతే ఉపాధ్యాయులకు సంబంధించి సభ నిర్వహించాలనుకున్నారో దానికి అనుమతి కావాలంటూ ఈ మొత్తం సినారియో మీద మీరేం చెప్తారు? ఈ ప్రభుత్వం విఫలమైంది. 6,000 కోట్ల రూపాయలు అనేది ఓ లెక్క కాదు. 6,000 కోట్ల లెక్కన ఈ ప్రభుత్వానికి 2.5 లక్షల కోట్ల అప్పు తెచ్చేది, 5 లక్షల కోట్ల పన్నులు ఇతర ఆదాయాల రూపంగా వచ్చేది. వీటిలో 7.5 లక్షల కోట్ల ఆదాయం వస్తే 6,000 కోట్లు ఇవ్వడం ప్రభుత్వానికి లెక్క కాదు. ఇవ్వకపోవడం అనేది చాలా దారుణం. పేద కులాలు చదువుకుంటున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, అగ్ర కులాల్లోని పేదలు చదువుతున్నారు. వీళ్ళు చదవడం వల్ల మాకు లేబర్ దొరకలేరు, బట్టలు ఉతకలేడు, మంగళ పని చేసేటోళ్ళు లేడు, ఈ విధంగా లేబర్ పని, వ్యవసాయం పనులు చేసేటోళ్ళు లేరని కుట్రపూరితంగా ప్రభుత్వము ఈ విధంగా చేస్తుంది. అందుకే ఈ పైసలు ఇవ్వకుండా కపట నాటకం మారుతుంది. అయితే ఈ రోజు మనకు తెలిసిన సమాచారం మేరకు ప్రభుత్వం ప్రాథమికంగా ఎవరైతే రిమోట్ ఏరియాలో ఉన్న కాలేజెస్ ఉన్నాయో, ఏదైతే గ్రామీణ ప్రాంతాల కాలేజెస్ ఉన్నాయో వాళ్ళకి, అదేవిధంగా పాలిటెక్నిక్ కానివ్వండి, ఇంటర్ వాళ్ళకి తొలుత ఫీజు రీయింబర్స్మెంట్ ఇద్దామన్న ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తుంది. ఒకవేళ ఇదే నిజమే, ప్రభుత్వం అలా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న కాలేజీకి తొలుత ఫండ్ కనుక రిలీజ్ చేస్తే దాన్ని మీరు స్వాగతిస్తారా? ఎలా చూడొచ్చు ఆ విషయం? మాకు అవన్నీ వద్దు. మాకు కావాల్సింది ఫీజుల బకాయిలు ఇవ్వాలి. ఇవ్వకపోతే మాత్రం యుద్ధం జరుగుతుంది. ఏది గ్రామీణ ప్రాంతాల్లో ఉండే కాలేజీలకు గనుక ముందుగా ఫండ్ రిలీజ్ చేస్తే దాన్ని మీరు స్వాగతిస్తారు? గ్రామీణ ప్రాంతాల విద్యార్థులు కూడా హైదరాబాద్లో చదువుతున్నారు. గ్రామీణ ప్రాంత చదువుకు గ్రామీణ ప్రాంతము పట్టణ ప్రాంతం తేడా లేదు. ఏదో డ్రామా, అది విభజించి పాలించే పద్ధతి పెడుతున్నారు. అన్నిటికీ మొత్తం ఎంతమంది బకాయిలు ఉన్నారో వాళ్ళందరూ ఎలిజిబుల్ ఉన్న వాళ్ళకి ఇస్తావు కదా, కొత్త వాళ్ళకి ఇవ్వవు. ఎలిజిబుల్ ఎవరున్నారో వాళ్ళకి ఇస్తావు, అర్హులైన వారికి ఇస్తావు, వెంటనే ఇవ్వాలి. లేకపోతే మాత్రం యుద్ధం జరుగుతుంది. దీని మీద రాష్ట్ర భవిష్యత్తు ఆధారపడింది అని తెలుసు. మనం చూస్తున్నాం, విద్యార్థులంతా కూడా ఆందోళనలో పాల్గొంటున్నారు. ఉన్నత విద్యా మండలి వద్ద వీళ్ళంతా కూడా ఆందోళనలో పాల్గొంటూ ఏదైతే ఈ పెండింగ్ బకాయిలు ఉన్నాయో, మొత్తం 10,000 కోట్లు పెండింగ్ బకాయిలు ఉన్నాయో, అందులో 12,000 కోట్లు 1,200 కోట్లు విడుదల చేస్తామని ఇప్పటికే హామీ ఇచ్చి కేవలం 300 కోట్లు విడుదల చేయడం జరిగింది. మిగతా మొత్తం ఏదైతే ఉందో వాటిని విడుదల చేయాలంటూ గత కొంతకాలంగా అటు ప్రైవేట్ కళాశాల యాజమాన్యాలన్నీ కూడా ఆందోళన బాటపట్టాయి. 5వ రోజు ఈ ఆందోళన కొనసాగుతుంది. వాళ్ళంతా కూడా కళాశాలకు బంద్ నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు ఫార్మసీ కళాశాలకు సంబంధించినటువంటి ఏవైతే పరీక్షలు జరుగుతున్నాయో వాటిని కూడా ప్రైవేట్ కళాశాలన్నీ పూర్తిగా బాయ్కాట్ చేయడం జరిగింది. మరోవైపు ఈ ఎగ్జామ్స్ను కూడా పోస్ట్ పోన్ చేయాలని చెప్పేసి ఇప్పటికే ప్రైవేట్ కళాశాల యాజమాన్యాల సమాఖ్య అయితే అటు జేఎన్టీయూని సైతం కోరడం జరిగింది. ఇతరత్ర పరీక్షలు ఏమైనా ఉన్నా కూడా వాటిని మేము బహిష్కరిస్తాము అని చెప్పి స్పష్టం చేస్తున్నారు. మరోవైపు మొత్తం ఏవైతే 900 కోట్లు విడుదల చేస్తే చాలు అని ప్రాథమికంగా అడిగినప్పటికీ ఇప్పుడు మొత్తం పెండింగ్ బకాయిల్లో సగం అంటే 5,000 కోట్ల రూపాయలని తప్పనిసరిగా విడుదల చేయాలి అని చెప్పేసి కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. తమ డిమాండ్లను నెరవేర్చకపోతే ఈ నెల 8వ తారీఖున ఎల్బీ స్టేడియంలో ఉపాధ్యాయులతో కలిపి అధ్యాపక స్వాంతన సభని భారీగా నిర్వహిస్తామని చెప్పి కూడా వాళ్ళు తెలియజేయడం జరిగింది. అయితే దీనికి సంబంధించినటువంటి పోలీసులు ఈ యొక్క వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి పర్మిషన్ నిలిపేయడం జరిగింది. అటు ఏదైతే జూబ్లీహిల్స్ ఎలక్షన్లు జరగనున్న నేపథ్యంలో ఎలక్షన్స్కి ముందుగా నగర పరిధిలో ఎక్కడా కూడా భారీగా సభలు నిర్వహించకూడదన్న ఆంక్షల నేపథ్యంలోనే తాము అనుమతులు ఇవ్వలేము అని చెప్పేసి కూడా ఇటు పోలీసులు చెప్పిన నేపథ్యంలోనే వీళ్ళు ఏదైతే ప్రైవేట్ కళాశాల యాజమాన్యాల సమాఖ్య ఉందో వాళ్ళు హైకోర్టును సైతం ఆశ్రయించారు. ఈరోజు మధ్యాహ్నం లంచ్ మోషన్లో ఈ యొక్క హైకోర్టులో ఈ యొక్క అంశాన్ని కూడా ప్రధానంగా అయితే చర్చించున్నారు. ఆ తర్వాత దీనికి సంబంధించి హైకోర్టు ఏం చెప్తుంది, మార్గదర్శకాలకు అనుగుణంగా వాళ్ళు నిర్ణయం తీసుకునే అవకాశం తెలుస్తుంది. అయితే ఒకవేళ 8వ తారీఖే కనుక ఎల్బీ స్టేడియంలో నిర్వహించాలనుకుంటే కేవలం 2,000 మంది అధ్యాపకులతో మాత్రమే ఈ సమావేశాన్ని నిర్వహించాలి అని చెప్పి కూడా పోలీసులు తెలిపినట్టుగా తెలుస్తుంది. మొత్తంగా అయితే ఏదైతే 11వ తారీఖున భారీగా 10 లక్షల మంది విద్యార్థులతో ఒక కార్యక్రమాన్ని నిర్వహిస్తామని తెలియజేశారు. అయితే ఈ కార్యక్రమం మాత్రం 15వ తారీఖుకి పోస్ట్ పోన్ చేసినట్టుగా తెలుస్తుంది. మరోవైపు ప్రభుత్వం కూడా కొంతమేరకు నిధులను ఇవ్వాలి అన్న ఉద్దేశంలో ఉన్నట్టుగా కూడా మనకు సమాచారం ఉంది. అయితే వీటిని ప్రాథమికంగా చూసినట్లయితే కనుక అటు ఇంటర్ కాలేజెస్ కావచ్చు, అదేవిధంగా
రిమోట్ ఏరియాలో ఉండే కళాశాలలు ఏవైతే ఉన్నాయో తక్కువ మంది విద్యార్థులతో నడిపే అలాంటి చిన్న కళాశాలకు తొలుత విడుదల చేసి తర్వాత క్రమక్రమంగా విడతల వారీగా నిధులు విడుదల చేసే ఉద్దేశం ఉన్నట్టు తెలుస్తుంది. మరోవైపు దీనికి సంబంధించి ఫీజు రియంబర్స్మెంట్ని ఒక స్ట్రీమ్ లైన్ చేయాలన్న ఉద్దేశంతోనే ఇప్పటికే కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కమిటీతో పలుసార్లు ఇప్పటికే ఉప ముఖ్యమంత్రితో కూడా సమావేశమై దీనికి సంబంధించినటువంటి చర్చలు కొనసాగుతున్నాయి. అయితే ఈ మొత్తం అంశంలో చూసినట్లయితే కనుక విద్యార్థులు అటు సెమిస్టర్ పరీక్షలు ఏవైతే ఫార్మసీ విద్యార్థులు జరుగుతున్నాయో ఆ విద్యార్థులు ఆ పరీక్షలను బాయ్కాట్ చేయాల్సినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. చాలా మంది కళాశాలలు సైతం ఆ పరీక్షలను పూర్తి స్థాయిలో బాయ్కాట్ చేసి మళ్ళీ ఈ పరీక్షలు నిర్వహించాలని చెప్పి కూడా కళాశాలలు అయితే కోరుతున్నట్టు జేఎన్టీకి దీనికి సంబంధించినటువంటి వినతి పత్రాన్ని కూడా పంపించడం జరిగింది. మొత్తంగా ఈరోజు హైకోర్టులో ఏదైతే దిశానిర్దేశం చేస్తారో వాళ్ళకి వచ్చే ఆదేశాలను బట్టి కూడా 8వ తారీఖు జరుగుతున్నటువంటి సభకు సంబంధించి అటు ప్రైవేట్ కళాశాల యాజమాన్యాలు అయితే నిర్ణయం తీసుకుని ఉన్నాయి. అయితే ఈ నేపథ్యంలో తమకు సంబంధించిన ఫీజు రియంబర్స్మెంట్ బకాయిల్ని తక్షణం విడుదల చేయాలని కోరుతూ ఇటు విద్యార్థులు సైతం ప్రతిరోజు అంటే మొన్న ఇదే ఈ ఉన్నత విద్యా మండలి వద్దకు వచ్చి ఆందోళన చేయడం జరిగింది బీసీ విద్యార్థులు. ఈరోజు బీసీ విద్యార్థులు తిరిగి ఇదే ప్రాంతంలో ఆందోళన అయితే చేపడుతున్నారు. అయితే విద్యార్థులు చదువుకి ఎంతో ఆటంకం కలుగుతుంది, తరగతులను తాము మిస్ అవుతున్నాం కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తక్షణం ఏదైతే పెండింగ్లో ఉన్న బకాయిలు 50% నిధులైనా సరే విడుదల చేయాలని చెప్పి విద్యార్థులు అయితే డిమాండ్ చేస్తున్నారు. కెమెరా పర్సన్ పురుషోత్తంతో రమ్య, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.